ప్రభు కదవా, ఆ సత్యాన్ని ప్రపంచంలో తీసుకెళ్ళడానికి ప్రభు మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇవి జ్ఞాపకం చేసుకుంటూ పనిచేసే కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. సో క్లియర్ ఉందా? ఇస్ ఇట్ క్లియర్? బ్రేక్ అవుతుంది. సో ఈరోజు మనం ఇక టాపిక్ ఏంటి అనుకున్నామంటే ఎంగేజింగ్ ద కల్చర్ విత్ రెస్పెక్ట్. ఎంగేజింగ్ ద కల్చర్ విత్ రెస్పెక్ట్. యాక్చువల్గా నాకు బాసిక్ అయి ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి నా జర్నీ midnight 12 o'clock నుంచి మార్నింగ్ 3:34 మధ్యలో జరుగుతుంది ఎవ్రీడే. సో 3 days నుంచి నేను రెస్ట్లెస్గానే ఉన్నాను. సో ఈరోజు కూడా మార్నింగ్ 5కి దిగాను, కాబట్టి కొంచెం కళ్ళు తిరగడంలో నేను సిస్టర్ యొక్క మెసేజ్ మిస్ అయ్యాను, కింద కూర్చున్నాను. థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడానికి మరొకసారి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. సో ఎంగేజింగ్ ది కల్చర్ విత్ రెస్పెక్ట్. సో మన కాంటెంపరీ కల్చర్లో లేకపోతే ఎట్లా ఎంగేజ్ అవ్వాలి, ఆల్మోస్ట్ లాస్ట్ సండే దాన్ని మనం మాట్లాడుకున్నాం. సో పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటి, లేకపోతే ఎథియిజానికి మంచి ఆన్సర్స్ ఏంటి, సో డిఫరెంట్ ప్రాగ్మటిజం, రేషనలిజం, ఎక్స్పెరిమెంటలిజం, ఇలాంటి వాటి మీద మనం మాట్లాడుకున్నాం. సో దాని మీద అసైన్మెంట్ కూడా ఇచ్చి మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో మరి మీలో ఎంతమంది వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాగ్మటిజం అంటే ఎంతమంది చూసారు, రేషనలిజం అంటే ఎంతమంది వర్క్ చేశారో నాకు తెలియదు. ఏమైనా చేశారా? పొరపాటున ఎవరైనా చేశారా? గుడ్, మంచిది. కాబట్టి మీరు నేర్చుకున్న విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక దాని మీద మీరు వర్క్ చేయగలిగితే ఏమవుతుంది అని అంటే మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని కొంచెం పెరగడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఎంగేజింగ్ ది కల్చర్ విత్ రెస్పెక్ట్ అన్నప్పుడు మనం ఉంటున్న భారతదేశంలో చాలా భిన్నమైన వేరియస్ ఫిలాసఫీస్ ఉన్నాయి, ఐడియాలజీస్ ఉన్నాయి, ఫెయిత్స్ ఉన్నాయి. ఈవెన్ మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నప్పుడు డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ ఉన్నాయి. సో వరల్డ్ వ్యూ అంటే ఏంటి అని అంటే మన ప్రపంచాన్ని ఎట్లా చూస్తాం అన్న దాంట్లో చూస్తాం. అంటే ఏ స్పెక్స్లోంచి ప్రపంచాన్ని చూస్తాం. దేవుడు లేడు అనే నాస్తికవాదం, ఎథియిజం అనే స్పెక్స్లో నుంచి ప్రపంచాన్ని కానీ అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుందనంటే ఈ సృష్టి ఏంటి అని అంటే దానికి ఏమీ ఆరిజిన్ లేదు, సో ఇటర్నిటీ పాస్ట్ నుంచి ఉంది అనేది ఒక వాదన ఉంది. లేదు దీనికి ఒక థియరీ ఎస్టాబ్లిష్ చేశారు, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది. సో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, దాంట్లోంచి ఒక సింగులారిటీ స్టార్ట్ అయింది, సింగులారిటీ నుంచి ఇంత యూనివర్స్ డెవలప్ అయ్యింది, లేదా దాన్ని ఇన్ఫిటెస్మల్ అని కూడా అంటాం. సో ఆ ఇన్ఫిటెస్మల్ నుంచి ఒక యూనివర్స్ ఫామ్ అయ్యింది అనేది వాళ్ళ యొక్క వాదన, అది ఉంది. సో ఇది వాళ్ళ యొక్క వాదన. అట్ ద సేమ్ టైం దానికి ఏం చేశారు అంటే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది సైన్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళి రీసెర్చ్ చేయగలిగారు అంటే బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ఆరిజిన్కి వెళ్ళి రీసెర్చ్ చేయగలిగారు. ఎక్కడ అనంటే అది మైక్రో సెకండ్స్ దగ్గరికి వెళ్ళి పనిచేశారు. ఈవెన్ ఫ్రాన్స్లో మనకి మేబీ ఒక 10-15 years బ్యాక్ రీసెర్చ్ కూడా జరిగింది, భూమిలో జరిగిన ఒక బిగ్ బ్యాంగ్ మీద. సో బిగ్ బ్యాంగ్ మీద చేసిన రీసెర్చ్ కోప్ శాటిలైట్, COBE అనేది కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోజర్ అనే ఒక శాటిలైట్ మీద రీసెర్చ్ జరిగింది. అదేం చేశారంటే మీరు టీవీ కట్టేగానే ఏమవుతుంది అంటే దాని యొక్క రేడియేషన్స్ మీ యొక్క రూమ్లో ఇంకా కొంతసేపు ఉంటాయి. ఒక టీవీ లైటే ఒక రూమ్ని ఆక్యుపై చేస్తుంటే ఇంత బిగ్ బ్యాంగ్ జరిగి ఉంటే దాని యొక్క రేడియేషన్స్ యూనివర్స్లో ఉండాలి అని దాన్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి ముందు ఎర్త్ మీద చేశారు, తర్వాత స్పేస్లో చేశారు. విచిత్రం ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది భూమి మీద, స్పేస్లో కూడా. దానికి 2006లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాని యొక్క చైర్మన్ నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ ఆయన పేరు జార్జ్ స్మూత్ అట్లా నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ ఇట్లా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే వాట్ వీ హ్యావ్ ఫౌండ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద యూనివర్స్, ఇట్స్ లైక్ లుకింగ్ ఎట్ గాడ్ అన్నాడు. మేము ప్రపంచానికి చెప్పే న్యూస్ ఏంటంటే మేము కనుగొన్నది ఏంటంటే ఈ ప్రపంచానికి చెప్తున్నమాట అంటే వాట్ వీ హ్యావ్ అంటే ఇస్ ద బర్త్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ యొక్క మొదలు లేదా దానికి బర్త్ మేము కనుగోగలిగాము. ఇట్స్ లైక్ లుకింగ్ ఎట్ గాడ్, దేవుడిని చూడడం లాంటిది. ఒక రకంగా మా ఎవిడెన్స్ దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారమైంది అంటారు. ఎందుకనంటే ఎందుకు దానికి స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగించాడు అని అంటే యూనివర్స్కి స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అంటే హూస్ కాజ్డ్ ఇట్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఎవ్రీ ఎఫెక్ట్స్ నీడ్స్ ఏ కాజ్ అని మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఎవ్రీ ఎఫెక్ట్స్ నీడ్స్ ఏ కాజ్ కాబట్టి ఈ కాజ్ ఉండాలి అనే పాయింట్ వచ్చేస్తుంది. సో కాజ్ ఎప్పుడైతే ఉందో మనం ఇమీడియట్గా దేవునికి లింక్ అయిపోతుంది. అది దేవుడిని, ఆ కాజ్ని దేవుడు అంటున్నాం కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇట్స్ లైక్ లుకింగ్ అట్ గాడ్. మా రీసెర్చ్ ఏం చెప్పింది అని అంటే దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. అందుకని మీరు లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీకు చూస్తే యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్ అని మాట్లాడదు. ఎందుకంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్, దెర్ఫోర్ యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్.
సో కాన్స్టెంట్గా ఎక్కడో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది. అక్కడి నుంచి ఏమవుతుందంటే యాంథ్రోపీ ప్రిన్సిపల్లో ఏమవుతుందో డే బై డే డికే అవుతూ ఉంది, ఎనర్జీ డికే అవుతుంది. ఈ కాన్సెప్ట్స్లో మనం ఏం చేస్తున్నామంటే సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఫైనల్గా ఇంత ముందు కంటే మోర్ ఎవిడెన్స్ ఇప్పుడు దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్కి తీసుకొస్తుంది. దేవుణ్ణి అంటే ఇంతకుముందు ఏమనుకున్నారంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు తక్కువ ఉన్నాయి అని అన్నారు. కానీ ఈ మధ్యన చూస్తుంటే దేవుడు ఉన్నాడన్న ఆధారాలు రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి. అందుకనే మీకు ఇంటర్నెట్కి వెళ్ళి లేకపోతే నెట్లో మీరు కొట్టండి, అదేంటంటే జస్ట్ రోబర్ట్ ఎవరు అని అంటే నాసా సైంటిస్ట్, ఆస్ట్రోనట్. ఆయన గాడ్ అండ్ సైంటిస్ట్ అని ఒక బుక్ రాశాడు. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, యాజ్ అన్ అగ్నోస్టిస్ట్. ఇంతకుముందు ఎథీస్ట్, ఇప్పుడు దేవుడు ఉన్నాడో నాకైతే తెలియదు అనే కన్క్లూజన్కి వచ్చాడు. అగ్నోస్టిస్ట్. తను చెప్పిన మాట ఏంటి అని అంటే ఇట్లా అంటాడు, అదేంటంటే మ్యాన్ అంట ఒక కొండ ఎక్కుతా ఉన్నాడంట, అల్టిమేట్ ట్రూత్ ఏమున్నో తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నాడు. అల్టిమేట్ ట్రూత్ తెలుసుకోవడానికి ఆ కొండ, అలాంటి కొండ అంటే ఇగ్నోరెన్స్ అనే కొండ ఎక్కుతా ఉన్నాడు. ఎక్కి ఫైనల్గా అల్టిమేట్ ట్రూత్ ఏంటో తెలుసుకోవడానికి పైకి లాస్ట్ చేయి పెట్టేటప్పటికి అప్పటికే కొన్ని వేల సంవత్సరాల నుంచి థియోలోజియన్స్, బైబిల్ స్కాలర్స్ కూర్చొని వెల్కమ్ అని పట్టుకుని లాగారట సైంటిస్టులని. అది ఆయన ఇచ్చిన కన్క్లూజన్. అంటే ఏంటి, ఇప్పటి వరకు మేము ఏ సైన్స్ అయితే ఏ కన్క్లూజన్కి అయితే వస్తున్నామో ఇప్పటివరకు థియోలోజియన్స్ అదే చెప్తా ఉన్నారు, ఆ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అందుకని యూనివర్స్ లేకపోతే అంటే ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు విని ఉంటారు కదా, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి థియరీకి, అంటే ఐన్స్టైన్ థియరీ ఇలాంటి థియరీస్ అన్నింటినీ కలిపి ఒక మెగా థియరీని డెవలప్ చేయాలని థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే దానికి తీసుకొస్తున్నారు. ఆ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్కడ కంక్లూడ్ అవుతుందంటే ప్రభు వాక్యంలో ఏమంటాడంటే ఆయన ద్వారా సమస్తము, ఆయన మూలంగా, ఆయన ద్వారా కదా ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. సో ప్రతిదీ ఆయనతో లింక్ అవుతుంది యూనివర్స్ అంతా. అందుకని చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే మన ఫిజిక్స్ ఉన్నాయి, కానీ మెటాఫిజిక్స్ తెలుసు కదా మీకు. వాట్ ఈజ్ మెటాఫిజిక్స్? బియాండ్ అనే కాదు, మెటాఫిజిక్స్లో ఇంకోటి కూడా ఉంటుంది. అదేంటంటే ఈ ఫిజిక్స్లో ఉన్న ప్రతి ఫార్ములా ఒక పెద్ద ఫిజిక్స్గా చూస్తారు, పెద్ద పిక్చర్గా చూడడం. సో ఈ చిన్న చిన్న ఫార్ములాస్కి బయటకు వచ్చి మీరు ఎప్పుడైతే మీరు క్లాస్ రూమ్స్లో ఎంఎస్సీ వరకు మీరు చేస్తారో ఆ ప్రతి ఫిజిక్స్ని మీరు ఏం చేస్తారంటే మెటాఫిజిక్స్ అక్కడికి వచ్చి మీరు చూడడం అనేది. సో చాలాసార్లు మెటాఫిజిక్స్ లాగే ఏముంటుందంటే థియాలజీని కూడా మనం అట్లా చూడాలి. ఎక్కడెక్కడ గాడ్ అంటే ఏంటి, సిన్ అంటే ఏంటి, లేదా సాల్వేషన్ అంటే ఏంటి, జస్టిఫికేషన్ ఏంటి, ఇలాంటి సిద్ధాంతాలు మనం నేర్చుకుని బిగ్ పిక్చర్ చూడడం మానేసామేమో. ఈవెన్ చివరికి మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రభు చెప్పిన మాట, నేను సమృద్ధి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. సో సమృద్ధి జీవితం ఇవ్వాలి అని అంటే, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానంటే గడ్డిస్తున్నాడనా? సో ఈరోజు యూనివర్సిటీ క్యాంపస్లో థియాలజీలు ఏం చేస్తారంటే ఎట్లా గడ్డి మేయాలి అంటే, నేను సమృద్ధి జీవితం అంటే అన్నప్పుడు ఆయన దేంతో మెటఫోరికల్ ఉపయోగిస్తున్నాడు. దేంతో పోలిస్తున్నాడు ఆయన? గొర్రెని విత్ గ్రాస్ని ఫుడ్తో పోల్చి గొర్రెని హ్యూమన్ బీయింగ్స్తో పోలుస్తూ ఉన్నాడు. పోల్చి ఏమంటే సమృద్ధి జీవితాన్ని ఇస్తాను అన్నప్పుడు దాని జీవం దేని నుంచి వస్తుంది? గడ్డి తినడం వల్ల వస్తుంది, అంతే కదా. దేర్ఫోర్ ఇప్పుడు నేను చేసే థియాలజీ అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే గడ్డి చుట్టూ తిరుగుతుంది. కానీ ప్రభు చెప్తుంది ఆ థియాలజీ గురించే మాట్లాడుతున్నాడా? లేదు, ఆ గడ్డి తినడం వల్ల వచ్చే నీ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. పాయింట్ ఏంటంటే సమృద్ధి జీవితం ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్ ద స్క్రిప్చర్ ఆర్ లేకపోతే థియాలజీని లేకపోతే ప్రాపర్ థియాలజీని అర్థం చేసుకోవడం కాదు. అర్థం చేసుకున్న విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని లైఫ్లోకి అప్లై చేసుకొని ఆ లైఫ్ని చూపించడం, అది అల్టిమేట్గా దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఇలాంటి లైఫ్ని కోరుకున్నా లేకపోతే మనం ఎప్పుడైతే లీడ్ చేస్తూ ఉన్నామో బయట ఉన్న ప్రపంచం మీ దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు ఏంటంటే కొంతమంది వేస్తారు, కొంతమంది అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది వేయరు. కానీ మీ లైఫ్ని అయితే అబ్జర్వ్ చేస్తారు. సో నేను గుంటూరులో మాట్లాడుతాను, నేను నైట్ మాట్లాడుతూ ఉన్నాను. సో గుంటూరులో ఒక అమ్మాయి, తను షీజ్ ఎ బ్యాంక్ మేనేజర్, తను అడుగుతుందన్నమాట. క్వశ్చన్ అవర్ జరుగుతూ ఉంది. క్వశ్చన్ అవర్లో అంటే నా వర్క్ ప్లేస్లో, నేను జీవిస్తున్న ప్లేస్లో నేను ప్రభు గురించి ఎట్లా చెప్పాలి అని చెప్పొద్దు. పిలిచి మరీ చెప్తే ఇరిటేట్ అవుతాడు. అది కాదు చెప్పేది, షో యర్ లైఫ్. సో అదేంటి ఏనంటే ప్రీచ్ ది గాస్పల్, ఇఫ్ నెసెసరీ యూజ్ ది వర్డ్స్. మీరు సువార్త ప్రకటించండి, అవసరమైతే మాట్లాడండి, మిగతా చెప్పినంతసేపు సువార్త జీవించడమే. సువార్త అనేది నువ్వు చెప్పేది కాదు, అది జీవించేది. నీకు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేది, కానీ మిగతా టైంలో అంతా నువ్వు నేర్చుకున్న సత్యాలు జీవించేదే సువార్త అని అంటాం. సో అలాంటి లైఫ్ స్టైల్ చూసినప్పుడు వాళ్ళు వచ్చి నీకు టైటిల్ ఇవ్వాలి, లేకపోతే నేను క్వశ్చన్ వేయాలి.
ఇది కదా లైఫ్ అన్నాడు. బిహోల్ దిస్ మ్యాన్ అన్నాడు కదా పిలాతు. ఇదిగో ఈ మనుషుడు అని పెద్ద అక్షరాలతో బైబిల్లో రాశారు కదా. ఇదిగో అక్కడ ఆ మాట అదిలే ఉంటుంది. అంటే మనిషి అంటే ఇది, ఇలాంటి వాడు మనిషి అంటే ఇలా జీవించాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. క్లాస్ ఇస్తే అక్కడ ఈ కాన్సెప్ట్స్ని వల్ల ఏమవుతుంది అని అంటే బిగ్ పిక్చర్ని సారీ సో మనకి అవతల ఇంకొక సర్వీస్ జరుగుతుంది, దాన్ని నాకు చేస్తామని. కాబట్టి మనం ఎక్కడున్నాం? ఐఎమ్ సారీ. జీవించడు. సో ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలో నువ్వు లైఫ్ని జీవించి చూపించాలి. నీ వర్క్ ప్లేస్లో, ఆఫీస్లో నీ లైఫ్ని చూపించడం. సో అది అవైలబుల్గా ఉండాలి. తర్వాత పేతురు రాసిన పత్రికలో అంటాడు, మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, కానీ మీ సమాధానంలో సాత్వికంతో చెప్పాలి. డూ దిస్ విత్ జెంటల్నెస్ అండ్ మీక్నెస్. అలాంటి ఆన్సర్స్ ఇవ్వండి అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి, ఎవరిని వచ్చి నీకు ఇలా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలని ఎవరిని అడుగుతాడు. నన్ను కళ్ళు తిరిగి పడిపోయిందా కూర్చున్నాను అక్కడ, నన్ను వచ్చి ఎవడన్నా నీకు ఇలా హెల్తీగా ఉండాలంటే అది వెటకారం అనుకోవాలి, అది రియల్ కాదు. నన్ను తీసుకెళ్ళి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనడానికి నేను అర్హుని కాదు, అందుకే నేను బెటర్. విరాట్ కోహ్లీని ఎందుకు పెట్టారు, సచిన్ ఎందుకు పెట్టారు అని అంటే ఆ మాట తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్, ఒక డిసిప్లైన్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది, ఎక్సర్సైజ్లు ఉన్నాయి, ఇవన్నిటికీ చెప్పారు. సో నిన్ను ప్రశ్న వేసినప్పుడు, అవతలడు మీ నిరీక్షణ గురించి హేతు అడుగుతున్నప్పుడు, మేము ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వేసే తగిన జీవితం ఫస్ట్ జీవించినప్పుడు అప్పుడు నేను క్వశ్చన్ వేస్తారు, నీ లైఫ్ ఏంటి ఇట్లా అలా జీవిస్తున్నావు. సో మినిస్లో సన్నీ అన్న, నేను చెప్తా ఉన్నాను, సన్నీ హైదరాబాద్లో ఈ ఐటీఎల్స్లో పబ్లో పార్టీస్ జరుగుతుంటే చాలామంది క్రిస్టియన్స్ పబ్లకి వెళ్ళరు పిలుస్తుంటే, కానీ సన్నీ వెళ్ళేవాడు, పబ్లో పార్టీస్కి వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చేసేవాడు అని అంటే, ఇప్పుడు ఏమంటే వెళ్ళను అనుకుని వెళ్లకుండా ఆగిపోయిన క్రిస్టియన్స్ని అక్కడికి వెళ్ళిన వేరే వాళ్ళు, అంటే క్రిస్టియన్ ఫెయిత్లో లేని వాళ్ళు, ఆఫ్కోర్స్ క్రిస్టియన్స్ అందరూ అనట్లేదు, క్రిస్టియన్ ఫెయిత్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వెళ్లకుండా బయటకు ఉండిపోయారు కొంతమంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎంజాయ్ చేయడం రాదు అని వీళ్ళు విమర్శిస్తున్నారు. సో దాన్ని డీకోడ్ చేయడానికి సన్నీ వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కూర్చొని పార్టీలో కూర్చొని వాళ్ళలో ఫిల్లీ జోక్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, తాగలేదు, అక్కడ కాంట్రాస్ట్గా కూర్చున్నాడు. అప్పుడు వచ్చి నీకు ఎట్లా సాధ్యం అన్నాడు. అప్పుడు చెప్పాడు గాస్పల్ ఎప్పుడు అనంటే, నువ్వు కాంటెంపరీ సొసైటీలో నుంచి ఐసోలేట్ అయిపోవడం కాదు దేవుడు కోరుకుంటుంది, ఇన్సులేట్ అవ్వడం అని కోరుకుంటా ఉన్నాడు. పడవ బోట్ వాటర్ మీద ఉండాలి కానీ వాటర్ బోట్లోకి రాకూడదు, అది డేంజర్. నువ్వు వరల్డ్లో ఉంటాం కానీ వరల్డ్ నీకు రాకుండా దాంట్లోకి నిల్చోడు. అందుకని మీరు లోకానికి వెలుగు అంటే లోకంతో ఐసోలేట్ అవ్వమని చెప్పట్లేదు, లోకంతో నువ్వు ఇన్సులేట్ అవుతావు. ఒక ఇన్సులేషన్ అంటే దానికి ఏంటంటే ఇన్సులేషన్ వైర్ చుడతారు, పవర్ లోపల ఉంటుంది కానీ అది నీకు ఎఫెక్ట్ ఇవ్వదు. సో అదే దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ని నిన్ను పెట్టి ఏం చెప్తాడంటే, ప్రపంచానికి ఏం చెప్తాడంటే, ఇదిగో మిమ్మల్ని ఎక్విప్ చేసి ఈ ప్రపంచంలో తీసుకెళ్తాడు. అందుకని పాల్ లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్నాం, అదేంటంటే ఇప్పుడు మీట్ అవుతున్న ప్రజలను ఎవరిని మీట్ అవుతారు అంటే, ఇప్పుడు వరకు సినగోగుల్లో జ్యూస్ని మీట్ అయ్యాడు, లేదా హాఫ్ జ్యూస్ని మీట్ అయ్యాడు, లేకపోతే గాడ్ ఫియర్గా ఉన్న జెంటైల్స్ని, అంటే అన్ని జనుల్లోంచి వచ్చి మారిన ప్రభుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళని మీట్ అయ్యాడు. ఇలాంటి అందరినీ మీట్ అయిన పౌలు ఇప్పుడు కంప్లీట్ ఫిలాసాఫికల్ ఐడియాలజీలో ఉన్న ఏమనుకున్నామంటే స్టోయిక్స్తోనూ ఎపిక్యూరియన్స్తోనూ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎపిక్యూరియన్ ఫిలాసఫీ ఉంటుంది, మీకు ఏమైనా ఫిలాసఫీ మీద ఐడియాస్ ఉంటాయండి. సో ఎపిక్యూరియన్ ఫిలాసఫీ ఏంటంటే 300 BC, క్రీస్తు పూర్వం 300 BC నుంచి ఉన్న ఫిలాసఫీస్. సో ఇప్పుడు ఎపిక్యూరియన్స్ యొక్క ఐడియాలజీ, అలాగే స్టోయిక్స్ యొక్క ఐడియాలజీ, ఇప్పుడు వాళ్ళతో కూర్చొని డిస్కషన్ కూర్చున్నాడు, అది కూడా ఆర్గ్యుమెంట్కి కూడా కూర్చున్నాడు మార్కెట్ ప్లేస్లో, నాట్ ఇన్ ఇట్లాంటి రూమ్లో కూర్చొని లేకపోతే కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని చెప్తున్నారు కాదు, అది మార్కెట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళని తను ఏం చేస్తున్నాడు అని అంటే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు స్టోయిక్స్ యొక్క ఫిలాసఫీ దీనికి తెలిసి ఉండాలి, అదోనా ఎపిక్యూరియన్స్ యొక్క ఫిలాసఫీ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా వెళ్ళి డిస్కషన్లో కూర్చుంటే ఏమవుతుంది, ఫుల్ అవుతాం, అంతే ఫుల్ అవుతాం. కాబట్టి ఈ రెండు ఫిలాసఫీస్ అంటే మనం ఎంగేజ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో అయితే ఎంగేజ్ అవుతున్నామో అవతల యొక్క బిలీఫ్ సిస్టమ్, నువ్వు ఒక సైన్స్ స్టూడెంట్తో ఎంగేజ్ అవుతున్నప్పుడు వాళ్ళు నమ్ముతున్న సైన్స్ మీద నీకు అవగాహన ఉందా, కొంతవన్నా తెచ్చుకోవాలి.
అందుకని యూనివర్సిటీ క్యాంపస్కి నేను వెళ్ళినప్పుడు కంప్లీట్ నేను సైన్స్ బేస్డ్ మాట్లాడతాను, కానీ నాతో పాటు ఎందుకన్నా మంచిదని, ఎందుకంటే నాకు కొంతవరకు తెలిసేది. కానీ ఇన్డెప్త్గా వెళ్ళాలంటే నాతో పాటు వరుణ్నో లేకపోతే జీవన్ ఇలాంటి వాళ్ళని పట్టిపోతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు సైంటిస్టులు కాబట్టి నాతో పాటు పట్టిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ అవర్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. లేదంటే నేను మెడికల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడల్లా ఒక కాన్సెప్ట్ వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేసినాను. మెడికోస్ని మీట్ అయినప్పుడు ఏంటంటే, అరే నాకు ఇది ఏంటి ఫిజియాలజీ ఏంటో చెప్తారా, ఈ పర్టికులర్ టాపిక్ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ గురించి చెప్తారా, ఐ కాంప్లెక్సిటీ గురించి చెప్తారా. సో ఏమవుతుంది అని అంటే, ఈజీగా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కొత్త విషయం నేర్చుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నేను మెడికోస్ని మీట్ అవుతున్నప్పుడు సో వాళ్ళ డైమెన్షన్స్లో లేకపోతే వాళ్ళ పర్స్పెక్టివ్లో నేను కేసుని బిల్డ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పౌల్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవుతా ఉన్నాడు. ఎలా అనంటే, ఇదిగో మీ గ్రంథాల్లో కూడా, ఇదిగో మీ కవీశ్వరులు కూడా ఇలా చెప్తున్నారు కదండి, మధ్యలో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ నుంచి ఒక ఐడియాలజీ తీసుకుని పెట్టాడు. కానీ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేంటంటే, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారంటే, మీ యొక్క గ్రంథాల్లో లేకపోతే మీ యొక్క హైందవ గ్రంథాల్లో అంటే శ్లోకాల్లో మా ప్రభు గురించి ఉంది అని చెప్తున్నారు. అది తప్పు. శ్లోకాల్లో ప్రభు ఉండడు. మేక్ ఇట్ వెరీ క్లియర్. శ్లోకాల్లో ప్రభు అలా ఎవరన్నా చెప్తున్నారు అని అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మేబీ అవగాహన లేకుండా చెప్తా ఉన్నారు. శ్లోకాల్లో ప్రభు ఉంటాడు. ఎందుకు అని అంటే, శ్లోకాలు రాసుకున్నప్పుడు ప్రభు వాళ్ళకి మైండ్లో లేడు. శ్లోకాలు రాసుకున్నప్పుడు వాళ్ళు సృష్టి దేవుడు అని నమ్మి దాన్ని పాంథియిజం, పాన్ అంటే ఎవ్రీథింగ్, థియోస్ అంటే గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అనే కాన్సెప్ట్లోంచి రాసుకుని వచ్చిన థియాలజీని ఏమన్నా పాంథియిజం అన్నాం. కానీ క్రిస్టియన్ ఐడియా అది కాదు, దాంతో స్టార్ట్ అవ్వలేదు. నీకు ఓపెనింగ్ బైబిల్ స్టార్టింగ్ పాయింటే గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. దేవుడు వేరు, సృష్టి వేరు, సృష్టి దేవుడు ఒకటి కాదు అనే మాటలు మనం తీసుకొస్తాను. సో ఈ ఐడియాలో నుంచి డెవలప్ అయిన ఈ కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్న నా కాన్సెప్ట్ని నేను ప్రజెంట్ చేసినప్పుడు నీ శ్లోకంలో కూడా ఇలా ఉంది కదా అని పౌలు ఉపయోగించాడు అనుకుంటారా? సో పౌలు ఉపయోగించినప్పుడు రెండు కాన్సెప్ట్. అదేంటే ఏ ఈజ్ బి అని చెప్పట్లేదు, ఏ ఈజ్ లైక్ బి అని చెప్పడం అన్నాడు. కానీ ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో శ్లోకాల్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ ప్రజాపతికి పంచగాయాలు పొందినవాడు ఎవరో కాదు, యేసు ప్రభువే అంటారు. ఆ ప్రజాపతి శ్లోకం చివరికి వెళ్తే, అలా చెప్పిన వాళ్ళకి నేను చెప్పాను, శ్లోకం చివరికి వెళ్తే ఆ ప్రజాపతి 100 పిల్లలు చేసుకున్నాడు. మరి అక్కడ కూడా క్వాలిఫై అవ్వాలి యేసు ప్రభు, 100 పిల్లలు చేసుకుని యేసు ప్రభుని కూడా చూపించాలి. సో ఇక్కడ సెట్ అయిపోయాడు కాబట్టి ఇదే అని కంక్లూడ్ చేయకూడదు. మేబీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏం చేస్తావు అని అంటే, అసతోమ సద్గమయ అని ఉందనుకోండి మనకు ఐడియాలజీలో లేకపోతే కల్చర్లో. అంటే ఏంటంటే, అసత్యంలోంచి మమ్మల్ని సత్యంలో నడుపు అని ప్రార్థన చేశారు, చీకట్లోంచి మమ్మల్ని వెలుగులోకి నడుపు అని ప్రార్థన చేశారు, మరణంలోంచి జీవంలోకి మమ్మల్ని నలుపు అని ప్రార్థన చేశారు. సో వీటి కోసం మీరు ప్రార్థన చేశారు కదా, మీరు వెయిట్ చేశారు కదా, దానికి ఆన్సర్స్ కావాలంటే ఇదిగో మా దగ్గర ఉంది అని నువ్వు తీసుకొచ్చి పెట్టేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అట్ ది సేమ్ టైం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరే పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా జాగ్రత్త చూసుకోవాలి. సో మనం అన్నిటితో ఏకీభవించట్లేదు. సో కాంటాక్ట్ చేయడానికి ఒక పాయింట్ తీసుకున్నాం, ఆ పాయింట్ తీసుకున్నాం కాబట్టి మొత్తం ఆ ఫార్ములా అంతటిని ఉపయోగించేస్తున్నాం అనేది కాదు. పాల్ ఉపయోగించుకున్నప్పుడు స్టోయిక్స్ యొక్క పోయంలోంచి మీ కవీశ్వరుల్లో కూడా ఇలా ఉంది కదా అని వాళ్ళ పోయంలో ఉన్న ఒక వర్డ్ తీసుకొని పెట్టాడు. అలా అనేది స్టోయిక్స్ బిలీఫ్ సిస్టమ్ అంతటిని పాల్ యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ చేయట్లేదు. దట్స్ హౌ మీరు ఎంగేజ్ అవ్వాల్సింది. సొసైటీలో మీరు ఎంగేజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, మీ కల్చర్లో ఎంగేజ్ అవ్వాల్సింది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకున్నది భారతదేశంలో ఏంటంటే పోస్ట్ మోడర్నిజం అని అన్నాం. పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటి కూడా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటంటే అబ్సల్యూట్స్ ఉండవు, రిలేటివిజం ఉంటుంది. అంటే ఏంటంటే నీ ట్రూత్ నీకు ఉంది, నా ట్రూత్ నాకు ఉంది. చివరికి ఎంత క్వశ్చన్ చేస్తారంటే, నెక్స్ట్ జనరేషన్ చూడండి, 2 + 2 4 అని నీకు ఎవడ చెప్పాడు, మీరు అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, మేము ఇంకోలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం అనే జనరేషన్ వస్తుంది. సో మీకు అది మొరాలిటీ, నాకు ఇది మొరాలిటీ, మీకు అది తప్పు, నాకు ఇది రైట్ కదా. సో నా ఇష్టం, ఇది నా లైఫ్, నా ఇష్టానుసారంగా నేను లీడ్ చేసుకుంటాం అనే ఐడియాలజీకి ఎప్పుడైతే వచ్చేసామో దీన్ని ఏమంటాం పోస్ట్ మోడర్నిజం అని అంటాం. అంటే ఎమోషన్స్తో డ్రివెన్ అవుతూ ఉంటాం, రీజన్ ఉండదు, లాజిక్ ఉండదు, లేకుండా ఏమవుతారంటే ఒక స్టేట్మెంట్లో వేస్తాను, ఫీల్ మై లవ్ అంటాం. అంటే ఏంటి తెలియదు, వాట్ ఈస్ ఫీలింగ్ తెలియదు, లవ్ ఏంటి తెలియదు. సో ఇవన్నిటికి యాంకర్ లేకుండా నువ్వు మాట్లాడే కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో, అబ్సల్యూట్స్ లేకుండా మాట్లాడేవి ఏమైతే ఉన్నాయో దాన్ని పోస్ట్ మోడర్నిజం అంటాం. ఈ పోస్ట్ మోడర్నిజంలో ఇప్పుడు మనం ఎంగేజ్ అవ్వాల్సిన పౌలు ఎట్లా అయితే ఎంగేజ్ అయ్యాడో
ఇప్పుడు మనం ఎంగేజ్ అవ్వాల్సిన స్థితి ఉంది. అట్ ది సేమ్ టైం మనకున్న పోస్ట్ మోడర్నిజమే కాదు, దాంతోపాటు అగ్నాస్టిస్టులు ఉన్నారు మన మధ్యన, అలాగే ఎథీస్టులు ఉన్నారు మన మధ్యన, తర్వాత మిగతా ఫెయిత్లో ప్యాంథిస్టులు ఉన్నారు, పోలిథిస్టులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నారు. వీళ్ళతో మనం ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఇలాంటి కల్చర్లో మనం ఎట్లా ఎంగేజ్ అవ్వాలి? ఆ ఎంగేజ్ అవుతున్నప్పుడు పాల్ ఫస్ట్ థింగ్ చెప్తున్న మాట ఏంటంటే, ఇమ్మీడియట్గా మీ ఐడియాలజీ తప్పు అంటూ స్టార్ట్ చేయలేదు. తను ఫస్ట్ చెప్పిన మాట అంటే, మీరు అతి దేవతా భక్తి గలవారు అన్నాడు. పాజిటివ్గా యు ఆర్ వెరీ రిలీజియస్ అని పాజిటివ్గా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను వైజాగ్లో ఒకసారి అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి ఒక టీం వెళ్ళింది. నేను అనుకోకుండా వైజాగ్లో వెళ్తే, నేను ఉన్నానని తెలిసి వాళ్ళు, మేము ఇలా చేస్తున్నాము, మీరు ఒక పలానా కార్నర్లో మీరు అంటే టీమ్స్గా విడిపోయారనమాట. గాస్పెల్ క్యాంప్కి వెళ్ళారు, 10 మందికి విడిపోయి వెళ్తాం. సో పెద్దవి 2 కార్లు వచ్చేసినాయి. కార్లు వచ్చేస్తే సరే నేను అక్కడికి వెళ్ళాను. అయితే అదే మోజెస్ వాళ్ళ కజిన్ అమ్మాయి ఉంటుంది కదా, తను పెట్టిందన్నమాట. అంటే వాళ్ళ చర్చి మెంబర్స్. ఆయన పేరు, ఆయన పాస్టర్ గారి పేరు జోసెఫ్ ప్రకాష్ గారు. సో దానికి పెట్టినప్పుడు నేను ఉన్నానని నన్ను పిలిచారు. సరే నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వీళ్ళు 10 మంది డివైడ్ అయిపోయారు. నేను ఒక టీంని అబ్జర్వ్ చేస్తున్నాను, వీళ్ళు ఎలా చెప్తున్నారు. ఎందుకంటే నేను మళ్ళీ వీళ్ళందరూ కలిసినప్పుడు నేను మాట్లాడాలి. వీళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే, ఒక ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్న షాప్లో ఉన్న ఒక ఆవిడతో మాట్లాడుతుంది. మీరు ప్రభుని నమ్ముకోవాలని డైరెక్ట్. రెండోది ఏం లేదండి, అదేంటంటే మహా అయితే బొట్టు తీసేయాలి అంతే, ఇంకెక్కడ వస్తారు చెప్పండి. ఫస్ట్ మాటే ఏంటంటే, మహా అయితే ఆ బొట్టు తీసేయాలి. ఇదా స్వార్థ? క్రిస్టియానిటీ డూస్ అండ్ డూ నాట్సా ఆర్ గ్రేసా? ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న దాంట్లో ఫెయిత్ని ఎస్టాబ్లిష్ చేసేస్తా ఉన్నాం. అది కాదు, పాజిటివ్గా నువ్వు అప్రోచ్ అయినప్పుడు. చర్చ్కి, రాజమండ్రి చర్చ్కి ఒక ఆవిడ అట్లాగే, అంటే పాపం ఇలా బొట్టు తీసేయమన్నారని ఏం చేయాలో తెలియదు. వేరే చర్చ్కి వెళ్ళేవారు ఆవిడ రాజమండ్రిలో, ఏం చేయాలో తెలిసేది కాదు. నితిన్ వాళ్ళ మదర్. సో వెళ్ళేవారు. సో ఈ లోపల ఏమైంది అని అంటే, చివరికి వాళ్ళ హస్బెండ్కి ఏమి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంత నమ్ముతారు దీంట్లో భర్త ప్రాణం దీంట్లో ఉంది అనే బిలీఫ్లో పెరిగారు పాపం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు దాన్ని నువ్వు గొప్పమని ఒక వెటకారం చేసి పక్కన పెట్టేయడమా, లేకపోతే దాన్ని ప్రజెంట్ చేయడమా ఆలోచించడం. సో ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు బొట్టు తీయడానికి వెళ్ళి అవసరం చర్చ్ మానేసి, కానీ నేను చర్చ్ కన్నా తీసుకొస్తాను గుర్తుపెట్టుకో. ఆయన చర్చ్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఏదో చర్చ్కి. ఈ లోపల రెజీ పరిచయం అయ్యాడు. రెజీ పరిచయం అయిన తర్వాత ఇక్కడికి ఆవిడ రావడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడేమో బొట్టు తీసేయమంటంలో ఆవిడ చర్చ్లోకి వచ్చినప్పుడేమో బొట్టు తీసేసి ఇలా పెట్టుకోవడం స్టిక్కర్, తర్వాత బయటకు రాగానే పెట్టుకోవడం, ఇది అలవాటు చేసుకుంది. ఇప్పుడు నువ్వు చర్చ్ ఏం చేసిందంటే హిపోక్రెట్గా చేసింది ఆవిడ్ని, ఒక వేషధారిగా చేసేసింది ఆవిడ్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, రెజీ దగ్గరికి వచ్చిన తర్వాత, తమ్ముడు చర్చ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడికి ఏమైంది అంటే, ఏం కమెంట్ చేయలేదు. నేను కానీ రెజీ కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు. వస్తే కూర్చున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయాను. తర్వాత రిసీవ్ చేసుకోవడానికి, పిక్ చేసుకోవడానికి ఆయన హస్బెండ్ పిక్ చేసుకుంటున్న ఆ టైంకి వచ్చినప్పటికీ వీళ్ళందరూ చర్చ్ మెంబర్స్ వెళ్ళి ఆయనతో మాట్లాడేటప్పటికి ఏమైందంటే, కొంతకాలం ఆయన కూడా వచ్చి కూర్చున్న స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా చేంజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నీ ఫోకస్ అంతా తీసే అన్న దాని మీద ఎందుకు? కాబట్టి పాల్ ఎలా అప్రోచ్ అవుతున్నాడంటే, వాళ్ళని ఫస్ట్ థింగ్ పాజిటివ్గా అప్రోచ్ అవుతా ఉన్నాడు. సో మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది. సో నేను ఒకసారి చెప్పాను కదా మీకు, వైజాగ్లో ఒక ఆర్కే బీచ్లో ఒక మీటింగ్ పెట్టారు. అదంటే వ్యాలంటైన్స్ డేకి స్పీకర్గా పెట్టింది. టైటిల్ కూడా ఎలా పెట్టారంటే, లవ్ ఈజ్ కాలింగ్ వేర్ ఆర్ యూ అని పెట్టారు. ఒక బాణం గుర్తుపెట్టి దాంట్లోంచి లవ్ సింబల్ పెట్టి దాంట్లోంచి బాణం గుర్తుపెట్టారు. అదే వాల్ పోస్టర్స్. కింద మాత్రం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రింట్ చేశారు. అదేంటంటే లవ్ ఈజ్ కైండ్, లవ్ ఈజ్ పేషెంట్. సో దిస్ ఈజ్ అ క్రియేటివిటీ. ఎందుకంటే యూ షుడ్ ఎంగేజ్ విత్ ద సొసైటీ, ఎంగేజ్ విత్ ద జనరేషన్. మీకు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నేనే స్పీకర్ దానికి. సో నా ఆర్గనైజర్స్ చెప్పారు, మీకు టైం 20 మినిట్సే. సో 3 hours ప్రోగ్రాంలో 20 minutes మీ టైం. ఆ 20 minutesలో మీరు దేవుడిని ఎత్తకుండా మాట్లాడాలి. సో నేను ఇంకా మినిస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళాం, అందరం కలిపి వెళ్ళాం. స్పీకర్ అదే పెద్ద డయాస్. చివరికి స్టేజ్ కూడా ఎట్లా కట్టారంటే, టైటానిక్ షేప్లో స్టేజ్ కట్టి దానికి లవ్ టానిక్ స్టేజ్ పేరు. నేను వైజాగ్ దిగిలోకి
రేడియో మిర్చిలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి, లవ్ ఈజ్ కాలింగ్ వేరే అంటే నాకు పట్టుకుంది. అరే ఇది పెద్ద ఈవెంట్ నాకు అర్థమైంది. థియేటర్ చూస్తే స్టార్టింగ్ సాంగే టైటానిక్ సాంగ్ మై హార్ట్ విల్ గో అనే ఒక కొరియోగ్రఫీతో స్టార్ట్ అయింది. ఎక్కడ క్రిస్టియన్ ప్రోగ్రామ్, అన్ని న్యూట్రల్ సాంగ్సే, లవ్ సాంగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో నా టైం వచ్చినప్పుడు నా ఫస్ట్ డైలాగ్ ఏంటి అని అంటే, ప్రేమించలేడు మనిషే కాదు అన్నాడు. విజిల్స్ ఎంతమంది వచ్చారు తెలుసా? 2000 యంగ్స్టర్స్ వచ్చారు. దాంట్లో మోర్ దాన్ 95% దే డోంట్ నో క్రైస్ట్, ప్రభు తెలియదు. ఇప్పుడు ఆ కాకుండా మీరు ఉద్యోగ సేవలను పెట్టండి, వీళ్ళు ఒక్కరు ఉంటారు అక్కడ, 5 వస్తే గొప్పగారు. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఎంగేజ్ విత్ ది సొసైటీ. సొసైటీతో నువ్వు ఎంగేజ్ అవ్వాల్సింది. ఇప్పుడు మోడర్న్ టైంలో నువ్వు ఎట్లా ఎంగేజ్ అవుతావు? సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిన్న అడిగిన అమ్మాయి అడుగుతుంది, మా ఆఫీస్లో ఎట్లా ఎంగేజ్ అవ్వాలి? అట్ ది సేమ్ టైం తను అడిగిన మాట అంటే, అన్న నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు క్రిస్టియానిటీనే హేట్రెడ్ పెట్టుకున్నారు. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఏమవుతుందంటే సమస్య ఏంటంటే, వాళ్ళు నివసిస్తున్న ఇంటి పక్కన ఒక చర్చ్ ఉంది, పొద్దున్నే పెద్ద సౌండ్ పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఇరిటేట్ అవుతున్నారు అన్నాను. అవును, మేము కూడా దానికి బాధపడుతున్నామని చెప్పు, మేము కూడా ఇరిటేట్ అవుతున్నాను. కాన్ఫ్లిక్ట్ వద్దా? తప్పు చేయట్లేదా క్రిస్టియన్స్? ఇరిటేట్ చేయట్లేదా బయట వాళ్ళని మైకులు పెట్టేసి? సౌండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ మనం కదా ఇంట్రొడ్యూస్ చేయవలసింది. పొల్యూట్ చేయొద్దు, సౌండ్ పొల్యూషన్ మనం నివారించాలని మనం చెప్పబడిపోయి మనమే సౌండ్ని పొల్యూట్ చేస్తే ఏం నివసిస్తాం బయట ఉన్న ప్రపంచానికి? ఆ కాలంలో చెల్లింది, ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అజ్ఞానం కాలం పోయింది, అప్పుడు దేవుడు చూసినట్టు వదిలేశాడు మనల్ని, అదే ఉంటుంది కింద. ఇప్పుడైతే అందరూ మారుమనిచి పొంది మైకులు కట్ చేయాలి, బయట మైకులు. ఎందుకంటే సినిమా హాల్ వాడుకున్నంత ఇంగిత జ్ఞానం మనకు లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అదంటే వాడు లోపల ఉన్నవాడికి టికెట్ ఇచ్చి ఆడియో వినిపిస్తాడు కదా. ఎందుకు మనం అట్లా చేయట్లేదు? వీఆర్ నాట్ ఎంగేజింగ్ ఇన్ ప్రాపర్ వేర్. ఎంగేజ్ అవ్వకపోవడం వల్ల నీకు ప్రాబ్లం తెచ్చుకున్నావు, ఇరిటేషన్ బయటకు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, దేర్ఫోర్ ఇలాంటి సొసైటీలో, కాంటెంపరీ సొసైటీలో మన ఎంగేజ్ ఎట్లా అవ్వాలి అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. పాల్ ఎంగేజ్ అయినప్పుడు క్రిస్టియన్స్తో మాట్లాడలే. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కంప్లీట్ ఒక డిఫరెంట్ ఐడియాలజీలో ఉన్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక ఆయన ఇట్లాగే లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక ఆయన మాట్లాడుతుంటే క్వశ్చన్ చేస్తాను, నేను ఆన్సర్ చెప్తుంటే అవన్నీ అవసరం లేదండి, బైబిల్ చదివితే అన్నీ వెళ్ళిపోతాయి. ఈ మాట తీసుకెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, వెళ్ళి చెప్పండి, అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళి బైబిల్ చదివితే సరిపోద్ది అంటే వాళ్ళు ఏమంటారు? వెటకారం చేస్తారు. అందుకని మేము అన్ని పట్టేసి ఈ సబ్జెక్టులను ఆపేసి సెంట్రల్ యూనివర్సిటీ క్లోజ్ చేసుకుని బైబిల్ నేర్చుకుంటాం. అవుతుందా? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే సైన్స్కి లేదా దేవుని యొక్క వాక్యానికి పడదు అనే సిద్ధాంతం ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు దేవుడిని వాళ్ళు చూసే దృక్పథం నాస్తికవాదం అనే దాంట్లో ప్రపంచాన్ని చూసే దృక్పథం, ఆస్పెక్ట్స్లోంచి ప్రపంచాన్ని చూస్తే దేవుడు అనే అల్టిమేట్ సోర్స్ దేవుడు లేడు. మరి యూనివర్స్ ఎలా వచ్చిందంటే అది యాక్సిడెంట్గా వచ్చింది, న్యాచురల్ సెలక్షన్ అనేది వాళ్ళ పాయింట్. మ్యాన్ ఎవరు అంటే ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్, ఒక పరిణామంగా వచ్చిన వాడు. మొరాలిటీ ఏంటంటే అది మనిషి పెట్టుకున్నది, అది యాక్చువల్ మొరాలిటీ లేదు. జస్టిస్ ఏంటంటే జస్టిస్ భూమి మీద నడిచే జస్టిస్ అనే దానికి విలువ లేదు, ఎందుకంటే మొరాలిటీలోకి వస్తుంది కాబట్టి. మరి డెత్ ఏంటి అని అంటే డెత్ ఈస్ ద డెడ్ ఎండ్, అంతే. తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు. ఇవే వాళ్ళకి ఐడియాలజీ. ఇదే ఐడియాలజీ పాంథీస్టిక్ వరల్డ్ వ్యూకి పెట్టండి. ఈ క్వశ్చన్స్నే పాంథీస్టిక్ వరల్డ్ అంటే, పాన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ప్రతిదీ దేవుడు అని చెప్పే కొన్ని మతాలు ఉన్నాయి. సో మళ్ళీ ఆ పర్టికులర్ ఆ మతం ఈ మతం అని చెప్పట్లే. ఇక్కడ ఎపిక్యూరియన్స్ వీళ్ళు స్టోయిక్స్ వస్తారు, మన భారతదేశంలో చాలా మతాలు దాంట్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ మన పేరు ఎత్తినప్పటి నుంచి మళ్ళీ లైవ్లో చూసి ఇంకా మా మతాన్ని అన్నారు అంటాడు. నేను అందరిని అంటాను. పాంథీస్టిక్ లేదా పోలిథీస్టిక్ అంటే బహుదేవతావాదం. పోలి అంటే మెనీ గాడ్స్, ఆర్ పాన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి వరల్డ్ వ్యూస్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే, పాంథీస్టిక్లో ఏం నమ్ముతారంటే ప్రతిదీ దేవుడే. యూనివర్స్ దేవుడు కో ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు, బిగినింగ్ లేదు. యూనివర్స్కి బిగినింగ్ లేదు. సో బిగ్ బ్యాంగ్ ఎగిరిపోద్ది అక్కడ, థియరీ సెట్ కాదు వాళ్ళ వరల్డ్లో. సైంటిఫిక్ వరల్డ్లో బిగ్ బ్యాంగ్ క్వాలిఫై అవుతుంది, పాంథిస్ట్ వరల్డ్లో బిగ్ బ్యాంగ్ క్వాలిఫై అవుతుంది. అదేనా? చూడండి వరల్డ్ వ్యూస్ ఎలా మారిపోతున్నాయో. అంటే నువ్వు ఏ స్పెక్స్ పెడితే కొన్ని సెట్ కావు.
ఇప్పుడు దేవుడు ఏంటి అంటే దేవుడు ఒక్కడ ఉన్నాడు, డ్యూలిజం లేదంటారు వాళ్ళు. అంటే డ్యూలిజం అంటే అద్వైత వేదాంతం అంటారు. అద్వైతం అంటే ద్వితీయత లేదు, ద్వితీయత అంటే డైవర్సిటీ లేదు, ఉన్నదంతా ఏకత్వం. అంటే యాక్చువల్గా నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, యాక్చువల్గా ఏం లేదు. దేవుడు కలగంటున్నాడు బ్రహ్మ, ఆ కల్లో ఆలిఫ్ అన్నవాడు మాట్లాడుతూ ఇంతమంది కూర్చొని వింటున్నారు అంతే. ఇదంతా మిథ్య, మాయ అనేది వాళ్ళ ఫార్ములా. సో ఈ వీళ్ళకి మీరు ఎలా మాట్లాడతారు? అది కాదు అని మీరు ఎట్లా మాట్లాడతారు? ఇదంతా ఇల్యూజన్. సో లాస్ట్ టైం నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇస్కాన్లో ఒక ఆయన, రాజమండ్రిలో ఇస్కాన్లో డాక్టర్ మురారి అని ఒక ఆయన ఉన్నారు. డాక్టర్ మురారి ఈజ్ అ ప్రీస్ట్. ఇస్కాన్లో ఆయన అది ఇస్కాన్ టెంపుల్లో పనిచేసే పూజారి ఆయన. డాక్టర్ మురారి ఈజ్ ఐఐటి ఎంటెక్ పిహెచ్డి. సో డాక్టర్ మురారితో నేను మీట్ అయ్యాను. సో బాగా చదువుకున్న ఆయన నౌ బికెమే ఇస్కాన్లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఈ పాయింట్ వచ్చింది, మా ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు. అదేమన్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్, ఇది మాయ అని అన్నప్పుడు నేను నన్ను స్పీడ్గా వస్తున్న ఒక బస్సును చూపిస్తే ఆ బస్సు ముందు మిమ్మల్ని తోసేస్తే అది మాయ, నేను మాయ అని మీరు అక్కడే ఉంటారా, లేకపోతే రియల్ అని మీరు పక్క వస్తారా అంటే ఆయన ఏమన్నాడంటే, అలిఫ్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కూడా నువ్వు నన్ను అడుగుతుంది కూడా మాయే అన్నాడు. అదే సి. సో హౌ కెన్ యూ డిఫెండ్ యువర్ ఫెయిత్ దెన్? దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ప్రపంచంలో ఉన్నవి. ఏం చెప్తారు మీరు? నేను డ్రీమ్ లేకపోతే నేను కలగంటున్నాను లేదా మాయలో ఉన్నాను అని ఎప్పుడు చెప్తావు? మెలకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పగలరా మీరు అన్నాను. అంతే కదా, ఇది మాయ అని ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మాయ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మాయ అని చెప్తావు. నువ్వు దాంట్లో ఉన్నప్పుడు అది మాయ అని నీకు తెలుస్తుంది. నువ్వు దాంట్లోంచి బయటకు రావాలి అట్లీస్ట్ అది మాయ అని చెప్పడానికన్నా, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అడ్రస్. సో ఇవి మనకేం చేయాలంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంటో మనం ఆలోచించాలి, దాని మీద వర్క్ చేయాలి. పాలు వర్క్ చేయకుండా వెళ్ళలేదు. అందుకని కాంటెంపరీ సొసైటీలో మనము ఎట్లాగా మన ఈ కల్చర్లో మనము ఎట్లాగా మన ఫెయిత్ని ఎంగేజ్ చేసుకోవాలి, అది డ్యూ టు ది రెస్పెక్ట్తో, కొట్టుకునేటట్టు కాదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటది, డూ దిస్ విత్ జెంటల్నెస్ అండ్ మీక్నెస్. మీరు సాత్వికంతోనూ సమాధానంగా మీరు వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఆ సిద్ధంగా ఉండే మునుపు ఏమంటాడంటే, మీ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకున్న తర్వాత, మీ జీవితానికి యేసే ప్రభు అయిన తర్వాత, అప్పుడు మీ లైఫ్ని చూసి అవతోడు క్వశ్చన్ వేసేదానికి వస్తాడు. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండాలి. సో అక్కడ కూడా ఒక లాజికల్ ఆర్డర్ పెడతా ఉన్నాను. కాబట్టి ఒకటి, నేను ఆశ ఉండొచ్చు, కానీ ఆశకు తగ్గట్టు నేను ఎక్విప్ కూడా అవ్వాలి. మీకు ఎవరైతే స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం 2 weeks బ్యాక్ మనం ఎక్సర్సైజ్ చేసాం ఇక్కడ, మేము 96 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత మీకు వచ్చిన గిఫ్ట్ ఎక్కడైతే మాకు ఇవాంజలిజం గిఫ్ట్కి వచ్చింది లేదా టీచింగ్ గిఫ్ట్ వచ్చిందని ఎవరైతే అన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి, అవి తెలియాలి. సో ఇవి మనం ఎంగేజ్ అవ్వాలి, తెలియాలి. కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే ఇదంతా ఇల్యూజన్. మరి మ్యాన్ ఎవరు అని అంటే, మ్యాన్ కూడా ఇల్యూజన్. ఎంత ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్ కాబట్టి మ్యాన్ కూడా ఇల్యూజన్. మరి అయితే మనిషి నేను జీవిస్తున్నా అంటే, మనిషి దేవుడిని మర్చిపోయి తిరుగుతున్న ఆలిఫ్ అన్నవాడు దేవుడిని మర్చిపోయి తిరుగుతున్న దేవుడు కాబట్టి ఆలిఫ్ ఇప్పుడు రియలైజ్ అవ్వాలి. నేను దేవుడు అని రియలైజ్ అయినప్పుడు ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. దాన్ని మనం మోక్షం అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతుందంటే వన్ విత్ గాడ్ అని మాట్లాడుతున్నారు. కానీ క్రిస్టియానిటీ దానికి కాంట్రడిక్షన్గా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. వన్ విత్ గాడ్ గురించి మాట్లాడదు, కమ్యూనియన్ విత్ గాడ్ గురించి మాట్లాడుతుంది. నువ్వు దేవుడు వైపు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, ఆయనకి ప్రేమిస్తాడు, నువ్వు ఆయనకి ప్రేమిస్తావు, ఒకరికొకరు ప్రేమించుకోగలరు. నువ్వే దేవుడు అయిపోతే ఏమవుతుంది? అది బైబిల్ మాట్లాడట్లేదు. సో ఎక్కడ వరకు మీ ఐడియాలజీ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను ఎక్కడి వరకు తీసుకుంటాను, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అయితే చెప్తానో, పాల్ చాలా క్లియర్గా మీరు 24వ అధ్యాయం చదువుతుంటే ప్రతి దాన్ని మాట్లాడిస్తారు. ఎందుకంటే వీళ్ళు స్టోయిక్స్ కానీ ఎపిక్యూరియన్స్ దేవుడిని నమ్మని ప్రజలు కాదు, దేవుడిని నమ్ముతున్నారు. అక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేశాడు, వాళ్ళ భక్తిని అప్రిషియేట్ చేశాడు. కానీ మీతో నేను ఎక్కడ ఏకీభవించట్లేదు అనేది, ఇక్కడ ఏకీభవించట్లేదు అని కూడా డైరెక్ట్ డిబేట్లో అనలేదు. తన ప్రతి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏమంటాడంటే, దేవుడు మనకి దూరస్తుడు కాదు కదా, ఇంత సృష్టిని చేసించాడు, మీరు ఎమినెంట్. వాళ్ళు ఏం నమ్ముతారంటే గాడ్ ఈజ్ ఎమినెంట్ అని నమ్ముతారు స్టోయిక్స్, ఎపిక్యూరియన్స్. దేవుడు ఈ సృష్టిని సృష్టించి వదిలేశాడు, దీన్ని డీయిజం అంటారు. సో ఈ సృష్టిని సృష్టించి వదిలేశాడు,
ఒక వూండెడ్ క్లాక్లో కొట్టుకుంటా ఉంది, వెళ్తూ ఉంది సృష్టి అని అంటే అనేది వాళ్ళకి ఫిలాసఫీ అయితే వాళ్ళకి అడ్రస్ చేసినప్పుడు అది ఏమి ఎత్తకుండా మీరు ఎలా నమ్ముతున్నారు కదా మా క్రిస్టియానిటీ ఇలా చెప్తుందంటే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి వాళ్ళకి చెప్పినప్పుడు దేవుడు దూరస్తుడు కాదు, యాజ్ ఇమనెంట్ అది మాట్లాడతాం. క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినప్పుడు అవ్వదు. ఇక్కడ ఇలాంటి ఆడియన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నట్టు మాట్లాడటం అలానా. సో నేను క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్లో మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్ట్గా బైబిల్ తీసుకుని మాట్లాడితే అవ్వదు. అక్కడ పాల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏథెన్స్లో వాళ్ళు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు వరకు యూదులకి చెప్పినట్టు, సినగోగుల్లో చెప్పినట్టు మీరు అబ్రహాము దేవుడు, మీరు ఎదురు చూసిన అబ్రహాము, మీరు ఎదురు చూసిన దావీదు అని ఆ దావీదు గురించి, అబ్రహాం గురించి చెప్తే దావీదు స్టోరీ తెలియదు, అబ్రహాం స్టోరీ తెలియదు. బైబిల్లో చెప్తుంది అంటే అది బైబిలే తెలియదు. వాళ్ళకి ఎలా చెప్తారు మీరు ఫస్ట్? అండ్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్. అది యాజ్ ఎ చర్చ్ నేను అడుగుతుంది మిమ్మల్ని ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, నేను కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను, ఆ బుక్స్ని కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే మన 17th చాప్టర్ అయిపోతే మన 18th చాప్టర్ మళ్ళీ మనం ఈ కాన్సెప్ట్స్ ఉండవు. మళ్ళీ ఏమవుతుందంటే హిస్టరీకి వెళ్ళిపోతూ ఉంటాం. సో 17th చాప్టర్ నుంచి నేను 2 times నేను అంటే 2 times ఇది చాప్టర్ని 2 days నేను తీసుకుంటాను. లాస్ట్ టైము ఎవరితో మాట్లాడాడు అనేది చూసాం. ఇప్పుడేం మాట్లాడుతున్నాము అని అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది మాట్లాడుతున్నాం. అంటే ఎంగేజింగ్ ద కల్చర్, రెస్పెక్ట్ఫుల్గా కల్చర్ని మీట్ అవుతూ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఆ కల్చర్ని, వాళ్ళ స్టడీని, వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళు జీవిస్తున్న దాన్ని అబ్జర్వ్ చేయాలి. అందుకని పౌలు అంటాడు, నేను కేర్ఫుల్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు, మీ పరిస్థితులన్నీ చూసినప్పుడు, ఆ కొండ మీద గురించి యాక్చువల్గా పౌలు ఏం చేస్తానంటే వీళ్ళ కోసం వెయిట్ చేస్తాడు. తను ఇంకో శిష్యులు వస్తున్నారు, ఇద్దరు, వాళ్ళ కోసం వెదురు చూస్తూ ఈ లోపల ఖాళీ అయింది కానీ వీళ్ళతో వాదన పెట్టుకున్నాడు. ఇది జరుగుతుంది యాక్చువల్గా. సో వీళ్ళతో పెట్టుకున్న డిస్కషన్ చేస్తాడు, అది కూడా మార్కెట్ ప్లేస్లో చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కాదు నీ కొత్త బాధ ఏదో బాగుంది, ఇది మా దగ్గర ఒక మీటింగ్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళ కోసమే మీటింగ్ పెడతాం అని తీసుకెళ్ళి హైయెస్ట్ ప్లేస్లో పెట్టారు ఏథెన్స్లో. అక్కడ ఏంటి అని అంటే పెద్ద ఫిలాసఫర్ ఎవరైనా వచ్చినప్పుడు, కొత్త థాట్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఆ థాట్ని వింటారు. ఎందుకనంటే ఇది మా స్టేట్కి ప్రాబ్లమా, డేంజరా, లేకపోతే బ్లెస్సింగా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మేము నమ్ముతున్న ఫిలాసఫీ లేకపోతే మేము నమ్ముతున్న ఐడియాలజీ సరిపోతుందా లేదు అని అంటే దాన్ని డేంజర్ ఏమో అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇది వీళ్ళ యొక్క సో అందుకని పాల్ని అక్కడ తీసుకొస్తే పాల్ ఆ కొండ మీద నుంచి చూసి అదంతా చూసినప్పుడు టెంపుల్స్తో నిండిపోవడం చూసి విగ్రహాలతో నుంచి పెట్టి బాధపడ్డాడు. ఫస్ట్ పాత నిబంధన గ్రంథంలో విగ్రహాలను చూసిన తర్వాత ధ్వంసం చేశారు వాళ్ళు కదా. సో అక్కడ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు పనిగట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేసేయండి అనే టీచింగ్ కాదు ఇప్పుడు చేయవలసింది, అది మాట్లాడలే. అప్పుడు ధ్వంసం చేయమన్నప్పుడు అప్పుడున్న కల్చర్ వేరు. ఎందుకు ధ్వంసం చేయమనంటే అక్కడ విగ్రహారాధన పేరు నరబలి చేస్తున్నారు. అమూరీలు చంపేస్తుంటే ప్రభు అన్నాడు దేవుడు అంటే వాళ్ళని చంపేసేయండి, లేదంటే వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు, మీ పిల్లల్ని చంపుతారు, నరబలి తీసుకొస్తారు కాబట్టి చేశాను. ఇండియన్ సోల్జర్స్ లేదా ఇండియన్ గవర్నమెంట్ సోల్జర్స్ చెప్తుంది వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి చంపేయండి అంటుంది. సరే దాన్ని తప్పు అంటలేదు, మన సోల్జర్స్ చంపేస్తుంటే, అందుకని దాన్ని మర్డర్ అంటలేదు, కిల్లింగ్ అంటున్నాం దాన్ని కదా. హత్య అనట్లేదు, చంపేశాడు అంటాం. అంటే లాను బేస్ చేసుకొని ప్రాణం తీస్తే దాన్ని ఏమన్నాం, డెఫినేషన్ మారిపోయింది, హత్య అన్నాం, మర్డర్ అన్నాం. లానే అప్లై కానప్పుడు దానికి ఏమవుతుంది, అప్లై కాకుండా లాకి అగెయిన్స్ట్గా చేస్తే లేదా లా ఆపాదించబడకపోతే అది కిల్లింగ్ అవుతుంది. అందుకనే ఒక లైన్ ఒక జింకని మర్డర్ చేసింది అన్నాం, చంపేసింది అంటాం, మళ్ళీ డెఫినేషన్ మారింది. ఒక మనిషి ఇంకో మనిషిని మర్డర్ చేసామంటాం, మళ్ళీ డెఫినేషన్ మారింది. కానీ ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్ సోల్జర్ని మర్డర్ చేసామని చంపాడు అంటారు, మళ్ళీ డెఫినేషన్ మారింది. సో దేన్ని బట్టి ఏంటంటే అగైన్ మొరాలిటీ అనేది. కానీ వీళ్ళు ఏమంటారంటే మొరాలిటీ లేదు అని అంటారు. ఈవెన్ పోస్ట్ మోడర్న్ అది మనిషి పెట్టుకున్నది అన్నది. సో ఈ ఏరియాస్ని మనం ఫోకస్ చేసి మనం ఆలోచించాలి. సో క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు ఇలాంటి దాంట్లో? క్రిస్టియన్ వరల్డ్ వ్యూ అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతుంది. మనిషి ఎవరు అని అంటే కోతించిన పరిణామ జీవి అని సైన్స్ చెప్పినట్టు చెప్పదు, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రీమ్లో తీసుకుని నువ్వే దేవుడు అని ఇది చెప్పదు. ఈ రెండింటి మధ్యన ఒక ఐడియాలజీ చెప్తుంది, అదేంటంటే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నావు, నువ్వు దేవుడివి కాదు. ఎందుకంటే దేవుడు అంటే డెఫినేషన్స్ ఆయన ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిషెంట్ ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి. నీకు అది లేదు, అంత సీన్ లేదు నీకు. నువ్వు దేవుని యొక్క పోలు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. అది మ్యాన్ అంటే. సో మొరాలిటీ ఏంటి అంటే అది దేవుని యొక్క నేచర్లోంచి వచ్చినాయి అనేది మాట్లాడుతుంది. నా అల్టిమేట్ డెస్టినీ ఏంటి
అని అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే డెత్ ఈజ్ అ డెడ్ ఎండ్ అంటారు. ప్యాంథిస్టులు ఏమంటారు అంటే రీఇన్కర్నేషన్ అంటున్నారు. అదంటే ఇంకొక జన్మెత్తుతావు, ఇంకొక జన్మెత్తుతావు అంటారు. ఏదో ఒక పర్టికులర్ జన్మలో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ జన్మలో ఒక జన్మలో బ్రాహ్మణ్, అది కూడా పురుష బ్రాహ్మణ్గా పుట్టినప్పుడు అప్పుడు నీ ఆత్మ పరమాత్మను కలిసిపోతుంది. అది వాళ్ళ యొక్క ఐడియాలజీ. ఈ లోపల నువ్వు ఎన్ని జన్మలను ఎత్తుతావు, ఆ జన్మలో మంచిగానే పుట్టవసరం లేదు, జంతువుగానో మొక్కగానో కుక్కగానో ఎట్లాగా అమ్మిపోతారు. సో ఇది వాళ్ళకి ఐడియాలజీ. కానీ క్రిస్టియన్ ఫెయిత్ దగ్గరికి వచ్చినప్పుడు అదేమనంటే మరణం తర్వాత జీవితం వాళ్ళు నమ్ముతున్నారో నేను నమ్ముతున్నాను అంటే నమ్ముతున్నాం. ఎవరు మళ్ళీ చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. కానీ వాళ్ళు నమ్మేదానికి నేను నమ్మేదానికి తేడా ఏంటంటే నేను నమ్మే దాంట్లో పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఒక్కసారి అది కూడా సేమ్ శరీరంలో తెలుస్తుంది. వాళ్ళు ఏమంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ బాడీస్లో జరుగుతుంది కదా. పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇది పునర్జన్మ అనేది కర్మ ఆధారంగా జరుగుతుంది. కానీ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పునరుత్థానం అనేది కృప ఆధారంగా జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు మనకి కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. అందుకని అప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా టు ద పాయింట్ మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. పాల్ అట్లాగా వాళ్ళని ఇబ్బంది పట్టకుండా చేశాడు. సో మీ అబ్జర్వేషన్స్ ఎక్కడ చేయాలి అంటే మార్కెట్ ప్లేస్లోనే అబ్జర్వ్ చేశాడు. సో మీరు పబ్కి వెళ్ళండి, లేకపోతే మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తున్నారు, లేకపోతే మీ వర్క్ ప్లేసెస్ ఉన్నారు, వీటికి వెళ్తున్నప్పుడు అక్కడ కల్చర్ మీరు అబ్జర్వ్ చేయండి. పాల్ హైదరాబాద్ వస్తే కనుక హైదరాబాద్ సిటీ యొక్క కల్చర్ని చూసి ఏమంటాడు? ఎవరన్నా ఏమర్థం అవుతుంది పాల్కి? పొల్యూషన్ అర్థం అవుతుంది. ఓకే, ఇంకేమర్థం అవుతుంది పాల్కి? బిర్యానీ ఫేమస్ అని అర్థం అవుతుంది. ఈ బిర్యానీ పిచ్చోళ్ళు అర్థం అవుతుంది. మంచిది, నిజమే. పాల్కి అది అర్థం అవుతుంది. ఇక్కడ రాగానే ఈ బాబోయ్ ట్రాఫిక్ ఏంట్రా అంటాడు ఫస్ట్. తన అబ్జర్వేషన్లో ట్రాఫిక్ ఒకటి కనబడుతుంది, బిర్యానీ ఒకటి కనబడుతుంది. వీళ్ళు ఏంట్రా ఈ షాపింగ్ మాల్ పిచ్చి ఏంట్రా అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడే తిరుగుతారు, ప్రజలందరూ ఇక్కడే ఉంటారు. సో ప్రజలు దేని మీద ఆశ ఉన్నదో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం. సో నీ వర్క్ ప్లేస్లో నీ ఫ్రెండ్స్, నీ కలీగ్స్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మూవీస్ అదా, లేకపోతే సరదాగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడమా? ఇలాంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు ఏంటో గమనించి అక్కడ మీరు ఎక్కడ తీసుకెళ్ళి క్రైస్ట్ని మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేస్తారు. త్రూ యువర్ లైఫ్ అండ్ యువర్ టాక్ అండ్ వాక్ అట్లా ప్రజెంట్ చేస్తారు. డాక్టర్ కార్సన్ ఒక ఆయనది ఒక చదువుతా ఉన్నాను, ఒక ఆర్టికల్ చదువుతుంటే, డియర్ కార్సన్ ఆయన ఆర్టికల్లో ఒకటి రాశాడు. అదేంటంటే న్యూయార్క్ సిటీలో బిజినెస్ పీపుల్ మధ్యన దే స్టార్టెడ్ ఎ మినిస్ట్రీ. ఒక ఆయన స్టార్ట్ చేశాడు, అది డాక్టర్ కార్సన్ రాశాడు. ఎట్లా చేశారు? బిజినెస్ పీపుల్ వాళ్ళ టైం ఎంత, మార్నింగ్ 5కి వెళ్ళిపోతున్నారు, 2 hours ట్రైన్లో వెళ్ళాలి. అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రైన్స్ కదా, మళ్ళీ ఈవినింగ్ వస్తున్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 12 hours ఎక్కడ ఉన్నారు? ఆఫీస్లో ఉన్నారు. ఇంకో 2 hours దగ్గర ఉన్నారు. ఇంకెక్కడ నువ్వు చెప్తావు వెళ్ళి? అప్పుడు కానీ ఇక్కడ డోర్ నాక్ చేసి పాంప్లెట్ చేద్దాం అంటే అలా ఉంటుంది. ఇరిటేట్ అయ్యి కూర్చుంటాడు. 12 hours అలసిపోయాడు, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమే లేదు. బట్ ఇలాంటి ప్రజల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది ఐడియా వచ్చింది వాళ్ళకి. దాని మీద వర్క్ చేశారు, క్రియేటివ్ ఐడియాస్. మీరేం చేస్తారు? కాబట్టి దాంట్లో కొంతమంది వాలంటీర్స్లో ఇచ్చి ఏం చేశారు అంటే న్యూయార్క్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ట్రైన్లో ఏ ట్రైన్ వెళ్తున్నారో అదే ట్రైన్కి వీళ్ళు బుక్ చేసుకొని పక్క సీట్లను బుక్ చేసుకొని 2 hours 4 hours కాబట్టి 4 hours ఫ్రెండ్షిప్ చేశారు ఫస్ట్. అంతే, అలా ఫ్రెండ్షిప్ చేసి దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత 1 month 2 months ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళకి ఏం చేశారంటే మనం ఎలాగ ఖాళీ కూర్చుందాం కదా, ఒక వర్స్ మీద ఇలాగా చేద్దామా, జెన్సిస్ 1st chapter 2nd chapter అంటే మంచి ఐడియా, భక్తి థియాలజీ స్టార్ట్ చేశారు. అండ్ దే డూయింగ్ ద మినిస్ట్రీ. దానివల్ల ట్రైన్లో జరుగుతున్న మినిస్ట్రీ వల్ల ఈరోజు చాలామంది బిజినెస్ పీపుల్ ప్రభు వైపు మళ్ళీ తీసుకొచ్చారు. ఎంగేజింగ్. ఎట్లా ఎంగేజ్ అవుతాం సొసైటీలో? థింక్. మీరు యూనివర్సిటీ క్యాంపసెస్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, నీ ఫ్రెండ్స్ నీకు అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పవలసిన బాధ్యత ఇప్పుడు ఉంది, అట్ ద సేమ్ ఉన్నది. లేదంటే రేపొద్దున నీ ఫ్రెండ్స్ నిన్ను క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే దేవుడు ఆదిలో 2 questions వేశాడు. యాడమ్ వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ? అది ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి వేసే క్వశ్చన్. అక్కడ తాగడు వెర్ ఈజ్ యువర్ నైబర్, వెర్ ఈజ్ యువర్ బ్రదర్, అది కూడా అడుగుతాడు. 2వ ప్రశ్న నీ పొరుగువాడు, నీ ఫ్రెండ్ ఏది, నీ తమ్ముడు నీ హేబెల్ ఎక్కడ? ఈ ప్రశ్న దేవుడు ఫ్యూచర్లో నన్ను అడుగుతాడు. ఆ రోజు నేను ఆన్సర్ కూడా చెప్పుకోవడానికి రెడీ ఉంటాను.
అందుకని దేవుడు ఎవాంజలిజం అనే కాన్సెప్ట్ని నీకు నాకు చెప్పాడు. అందుకని పాల్ ఎంత ప్యాషనేటెడ్ అంటే ఇలాంటి మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి తను ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో మీరు ఆలోచించండి, మనం ఎట్లాగ ఎంగేజ్ అవ్వచ్చు. కాబట్టి పాల్ మెన్షన్ చేస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న దేవుడిని ప్రజెంట్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బైబిల్లో ఉన్న వర్సెస్ని పలానా వచనం అని చెప్పట్లేదు. నేను ఒక చోట మాట్లాడిన తర్వాత ఒక యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. ఎవరో కాదు, మన పాలీ వాళ్ళ చర్చ్లోనే మాట్లాడిన తర్వాత అక్కడున్న ఒక యూత్ పాస్టర్ అన్నది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత అన్నదంటే బైబిల్ వచనాలు తీయించలేదంట. నేను అది నా మీద తీసుకొచ్చిన కాన్సెప్ట్. అరే ఎలాంటి ప్రజలు యంగ్స్టర్స్ కూర్చున్నారు, ఇప్పుడు బైబిల్లో పలానా అధ్యాయం 1 కొరింథీ పత్రిక అని తీసుకొస్తే అక్కడ మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను క్యాంపస్లో సెక్యులర్ యూనివర్సిటీలో కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా తీసుకొస్తానా? మీ బైబిల్ తీసుకొస్తే ఇరిటేట్ అవుతారు చూసి. సో ఎట్లా ఎంగేజ్ అవ్వాలో కూడా మనం తెలియాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇప్పటి వరకు ఒక బిలీఫ్లో ఎదిగారు, వెంటనే చేంజ్ వచ్చేది, వెంటనే చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బై ద వే చేంజ్ మీరు తీసుకురావట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడు చేంజ్. లాజరు బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ రాయి దొర్లించమన్నాడు, శిష్యులు చేయమన్నాడు, వాళ్ళు చేశారు. జీవం పోసేయండి అనలేదు, ఈయన పోసాడు జీవం. నేను ఆ పని ఏంటంటే ఆ ఇంటలెక్చువల్ బుషెస్ ఏమవుతున్నాయి ఆ రాయిని తొలగించడమే, ప్రభునికి అడ్డొచ్చిన రాయి ఏదవుతుందో దాన్ని తొలగించడమే నేను ఆ పని, దానికి నేను పనిచేస్తాను. వ్యక్తిని మార్చే పని దేవుడు చేస్తాను, పరిశుద్ధాత్మ. అది కూడా నేనే ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. కాబట్టి అదేంటంటే ఇట్ టేక్స్ టైం. కానీ వాళ్ళలో ఆ విత్తనాలు, వాళ్ళలో క్వశ్చన్స్ వేసినప్పుడు, నేను మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అనమాట, మన బైబిల్ స్టడీ మెథడ్స్లో అటెండ్ అయింది కెచియా అని. తను చెప్తా ఉందన్నమాట. ఏమంటే తనేమో లూథరన్ చర్చ్ పాస్టర్ గారు, ఆవిడేమంటుందంటే, అలా మీరు చెప్పారు నిజంగానే ఇది అయిపోయిన తర్వాత మమ్మల్ని డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే నేను ఒక స్టేట్మెంట్ వాడాను, అదేంటంటే నా కాల్ ఏంటంటే కంఫర్ట్గా డిస్టర్బ్గా ఉన్నవాడిని కంఫర్ట్ చేయడమే కాదు, కంఫర్ట్గా కూర్చున్నవాడిని డిస్టర్బ్ చేయడం కూడా నా పని. ఎందుకంటే కంఫర్ట్గా ఖాళీ కూర్చొని చర్చ్కి వచ్చి ఆఫరింగ్లు వేసేసి మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పనిచేసి సండే వచ్చేవాళ్ళు కొంచెం డిస్టర్బ్ అంటే ఏంటంటే ఒక థాట్ మీరు మనం పెడితే వాళ్ళ ఏమవుతుంది అని అంటే సంఘర్షణ జరుగుతుంది, ఆలోచించిన. నేను ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను, మీకు గుర్తుందా? ఏమంటే వర్షాలు రావట్లేదండి, ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తున్నాం కానీ మొక్కలు నాటలేదు అన్నాను కదా, ఒక చోట మాట్లాడానని చెప్పాను. అది ఎగ్జాంపుల్ చెప్పాను నిన్న గుంటూరులో, నేను మొన్న. సో చెప్తే అది టీమ్ ఇండియా అని టీచింగ్ ఎక్విపింగ్ ఎంపవరింగ్ కమ్యూనిస్ట్ కానీ అది లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఫేజ్ 3లో నేను మాట్లాడతాను, స్టీవర్డ్షిప్ మీద మాట్లాడతాను. సో దాంట్లో మాట్లాడితే రెస్పాన్స్లో ఒక అబ్బాయి లేచి అన్నాడు, అన్న ఏ మీటింగ్ గురించి అది చెప్పాడు, ఆ మీటింగ్లో నేను కూడా అటెండ్ అయిన ఉన్నాయి అన్నాడు. సో ఓకే, నాకు ఒక ఎవిడెన్స్ దొరికింది, అది నేను ఊరికే చెప్తుండే అనిపిస్తుందేమో. అది వచ్చి అందరు నవ్వారు. ఆ మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను, ఆ పర్టికులర్ మీటింగ్కి. ఎందుకు అని అంటే, సో మనము తను అంటున్నాడు అప్పటి నుంచి అంటున్నాడు, ఈ థాట్ నన్ను డిస్టర్బ్ చేసేసింది. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద నేచర్, ఫర్ ద ఎన్వైరన్మెంట్. అవును కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మొక్కలు నాటట్లేదు కదా, ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చింది భూమిని సేద్యపరచుటకును కాచుటకును నరుని నియమించాను అనే కాన్సెప్ట్ని దాన్ని డెవలప్ చేసేటప్పటికి ఆ థాట్ తను డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు మొక్కలు ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసి దాని మీద స్టడీస్ చేయడం లేదా మొక్కలు నాటడం అనే మూమెంట్ నెమ్మది స్టార్ట్ చేస్తున్నానని చెప్తున్నాడు తను నిన్న వచ్చి అందరితో చెప్పి. సో దిస్ ఈజ్ ద థింగ్. అందుకంటే ఒక థాట్ను వాళ్ళకు మీరు పెడితే అది ఎప్పుడు ఎలా ఫలిస్తుందో మనకు తెలియదు. అందుకని పాల్ మెన్షన్ చేసినప్పుడు న్యూట్రల్గా ఉన్న, నేను యేసు ప్రభు గురించి చెప్తానికి వచ్చానని లేదు, న్యూట్రల్ పదం వాడాడు, అంటే దేవుడు అని మాట్లాడాడు కదా, ఇంగ్లీష్లో గాడ్ అన్నాడు. ఒకవేళ నేను సెక్యులర్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అనే మాట కూడా వేసాను, భగవంతుడు అంటాను నేను. ఎందుకంటే అక్కడే కనెక్ట్ అవుతారు అదర్ ఫెయిత్ వాళ్ళు. ఎందుకు అనంటే దేవుడు అంటే ఎందుకు క్రిస్టియన్స్ మాత్రమే దేవుడు అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. భగవంతుడు అనే మాట చాలామంది వేరే మతస్థులు ఎక్కువ పదాన్ని వాడిస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దేవుడు అని దానికంటే భగవంతుడు అని అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు. దిస్ హౌ యూ కెన్ ఎంగేజ్ విత్ ద సొసైటీ. అందుకే నేను చెప్పాను ఈరోజు ఏంటంటే, సైన్స్ నుంచి మనం ఏం తీసుకుంటాం, అలాగే శ్లోకాల నుంచి ఏం తీసుకుంటాం, లేకపోతే పోస్ట్ మోడర్న్ థింకింగ్ ఏం నేర్చుకుంటాం, సొసైటీతో కల్చర్తో మనం ఎలా ఎంగేజ్ అవుతాం, ఎక్కడ కాంటాక్ట్ అవుతాం, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతామో అది చాలా క్లియర్గా స్పష్టంగా ప్రజెంట్ చేసి లాస్ట్ వచనంలో 31వ వచనంలో ఏమంటాడనంటే యేసు ప్రభు గురించి మెన్షన్ చేశాడు. అక్కడ మెన్షన్ చేశాడు యేసు ప్రభు యొక్క పునరుత్థానం. అంటే ఈ ఒక్క వచనం చెప్పడానికి 11 వచనాలు బిల్డప్ ఇచ్చేట్టు అన్నాడు ఎవరు,
పాల్. అంటే డైరెక్ట్గా నువ్వు క్రైస్ట్ అని ప్రజెంట్ చేయాలి. అంటే ఈ ఒక్క వర్స్ గురించి ఎంత ఎస్టాబ్లిష్ చేశాడు, ఈ కేసుని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు కదా. సో మనము ఆయన చేత నిర్మింపబడ్డాము. మళ్ళీ ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ నేచర్ గురించి మాట్లాడుతున్నాడు. సో అంటూ తను ఉపయోగించిన మాట, మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాము. వాళ్ళకున్న పెద్ద ఛాలెంజ్ అదే. పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మోషన్, మూమెంట్, ఎగ్జిస్టెన్స్ అండ్ లైఫ్. ఈ 3 కాన్సెప్ట్స్ వాడిని కదిపేస్తున్న ఒక ఫిలాసాఫికల్ ఐడియాలజీస్. తను ఏం చెప్తున్నారంటే ఈ 3 ప్రభువులో నెరవేరుతా ఉన్నాయి. వాట్ ఈజ్ మోషన్? మూమెంట్ అంటే ఏమంటాం దాన్ని? నేను చెప్పట్లేదు కానీ ఏమంటాం? కదలిక. కదలికలు ఏంటి? మీరు నడుస్తారు, పరిగెడతారు, గంతుతారు. మనకు కదలికలు ఇచ్చాడు. మన కదలికలు వేరు. పాములు దాని మూమెంట్ పాగుతుంది, ఆ కదలిక వేరు. అది దేవుడు ఇచ్చాడు, దానికి అది పెట్టాడు లా, నాకు ఇది పెట్టాడు. క్యాంగరు ఎగురుతుంది, దానికి ఆ మూమెంట్ ఇచ్చాడు, ఆ కదలిక ఇచ్చాడు. ఫిష్ స్విమ్ చేస్తుంది, దానికి ఆ కదలిక ఇచ్చాడు. బర్డ్స్ ఎగురుతాయి, ఫ్లై. సో కదా, కదలికలు అన్నీ ఒకలా లేవు. సో కదలికల్లోనే డైవర్సిటీ తీసుకొచ్చాడు మళ్ళీ ఆయన. కదలికలో డైవర్సిటీ ఉంది. సో ఆ ఫార్ములా ఆ జంతువుకి అదే పనిచేస్తుంది. బికాస్ హీ గేవ్ ద డెఫినేషన్స్. పక్షులు మీరు ఎగరాలి కాబట్టి ఆకాశంలో, నీటిలో ఎగరితే కుదరదు, చచ్చిపోతారు మీరు. మీ టెరిటరీ ఇది, దేవుడు నియమించాడు లాస్. మనుషులు మీ టెరిటరీ ఇది, భూమి. కాబట్టి సృష్టి మీద మీకు ఆధిపత్యం చెప్పాను కాబట్టి మీరు రాకెట్ కూడా కనిపెట్టుకుని వెళ్ళొచ్చు, స్పేస్ మీదకి వెళ్ళొచ్చు. అది కూడా ఇచ్చాను కదా. యానిమల్స్కి ఇవ్వలేదు, అందుకని అది ఏ రాకెట్ కనబడదు. ఇప్పటికి వచ్చే బ్రిడ్జ్ కూడా కనట్లేదు అది కదా, ఏది కనబడలేదు. యానిమల్కి మాత్రం, మనిషికి మాత్రం ఇచ్చాడు. సో ఈ మనిషిని యొక్క గొప్పతనం గురించి కూడా చెప్తా ఉన్నాడు. మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాము. సో ఎవ్రీథింగ్ అంటే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గురించి మాట్లాడు. ఇవన్నీ ఆయన యందే గుప్తమైంది. ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాడు, డెవలప్ చేశాడు. చేసి లాస్ట్లో ఇదిగో మీరు జస్టిస్ గురించి మాట్లాడుతున్నారు కదా, జస్టిస్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే గ్రీక్ ఫిలాసఫీ లేదంటే న్యాయము, ధర్మము అనే కాన్సెప్ట్. ఎందుకంటే అరిస్టాటిల్, సాక్రటిస్ అనేవాడట, ఎప్పటికైనా నీతి న్యాయం గ్రీక్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. న్యూ టెస్ట్మెంట్ గ్రీక్లో రాయించాడు ప్రభు. అలెగ్జాండర్ ది గ్రేట్ని పంపించి, అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా ఎక్కువ వొకాబులరీ ఉన్న లాంగ్వేజ్ గ్రీక్ని ప్రపంచం అంతా కామన్ లాంగ్వేజ్ చేసేసి, తన స్పష్టంగా చెప్పగలిగిన ఒక లాంగ్వేజ్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన న్యూ టెస్ట్మెంట్ గ్రీక్లో రాయించాడు. అందుకని బైబిల్ స్కాలర్స్ గ్రీక్లోనే చేయాలి కదా. అందుకని డీపర్ ట్రూత్స్ వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. గ్రీక్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వస్తే ఎట్లాగో అప్పుడు గ్రీక్ వస్తే అట్లాగా. కానీ ఇంగ్లీష్ కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ వొకాబులరీ, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలరు. వేరొక అంటే మీరు ఎలా తీసుకుంటారు? అనదర్ అనడానికి, అనదర్ ఆఫ్ సేమ్ కైండా, అనదర్ ఆఫ్ డిఫరెంట్ కైండా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మళ్ళీ. ఫ్రూట్ తీసుకోండి, ఇంకో ఫ్రూట్ తీసుకోండి అంటే అనదర్ ఆఫ్ సేమ్ కైండ్. బనానా తీసుకున్నాను, ఇంకో బనానా. అయితే అనదర్ ఆఫ్, అక్కడ బనానాతో పాటు ఇంకొక 2-3 వెరైటీస్ ఉన్నాయి. అనదర్ ఆఫ్ డిఫరెంట్ కైండా, దానికి ఒక మాట ఉంటుంది, దీనికి ఒక మాట ఉంటుంది. లవ్కి 4 డెఫినేషన్స్ ఇచ్చాడు. ఎరోస్ అన్నాడు, ఎట్రోస్ అన్నాడు, ఫెలయో అన్నాడు, అగాపే అన్నాడు. సో అన్నిటికీ మనం లవ్ ఉపయోగిస్తాం. భార్య భర్తల మధ్య ఉన్నది ప్రేమ అంటాం, తల్లి పిల్లలకి ఉన్నది ప్రేమ అంటాం, ఫ్రెండ్స్ మధ్య ఉన్నది ప్రేమ అంటాం. కానీ దానికి అంత వొకాబులరీ ఉన్న లాంగ్వేజ్ని తీసుకొచ్చాడు గ్రీక్. సో ఈ గ్రీక్ ఐడియాలజీ డెవలప్ చేసినప్పుడు, గ్రీక్ ఐడియాలజీలో ఏంటంటే జస్టిస్, నీతి, న్యాయము నిలుస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్పి వస్తాను. అదేంటంటే తను క్లోజ్ చేస్తూ ఉపయోగించిన మాట, న్యాయము నిలవాలి అని అంటే, జస్టిస్ నిలవాలంటే ఇట్ షుడ్ బి ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ ఉండాలి. అప్పుడే జస్టిస్ ప్రివెయిల్ అనే స్టేట్మెంట్ వస్తుంది. లేకపోతే నేను అన్యాయంగా కొన్ని చంపేశాను, ఈలోపు నేను హ్యాపీగానే చచ్చిపోయాను. న్యాయం ఎక్కడ వర్దిల్లింది? న్యాయం ఎక్కడ వర్దిల్లింది? అన్లెస్ ఒక మోరల్ లా గారు ఒక డే నాకు ఇచ్చి, మరణం తర్వాత జీవితం ఇచ్చి, ఆ హిట్లర్ అన్న వాడికి పనిష్మెంట్ ఇవ్వకపోతే న్యాయం వర్దిల్లినట్టు కాదు కదా. అన్యాయంగా హతసాక్షులను చంపిస్తున్నప్పుడు హతసాక్షులు మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి ఎందాక మాకు భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని మొరపెడుతుంటే, ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయండి అని స్వరం వినబడింది. అంటే జస్టిస్ వస్తుంది. అందుకని మనం ఎదురు చూస్తున్న నూతన ఆకాశం, నూతన భూమిలో నీతి ఎల్లప్పుడూ నివసిస్తుంది. మొదటి పేరు 3 అధ్యాయం 13వ వచనం.
మనం ఎదురు చూస్తున్నాం నూతన ఆకాశం, దాంట్లో నీతి ఎల్లప్పుడూ నివసిస్తుంది. అది జరగాలి అని అంటే, ఆ జస్టిస్ ప్రివేల్ అంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ రావాలంటే ఒక్క మనిషి చేయాలి, అది ప్రభు అంటూ తను క్లోజ్ చేశాడు ఆర్గ్యుమెంట్. సో తన ఫిలాసఫీని, తన ఐడియాలజీస్ని, ఇవన్నీ కల్చర్ని స్టడీ చేసి అల్టిమేట్గా ప్రభువుని చూపించడానికి తీసుకొచ్చాడు. ఈ ప్రపంచాలంతటా ఆయన కోసం సృష్టింపబడ్డాయి. ఎవ్రీ కల్చర్, ప్రతి దాంట్లో నుంచి ప్రభువుని చూపించే ప్రయత్నం తను చేశాడు. ఎక్కడ కాంటాక్ట్ అవుతున్నాడు, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాడు చాలా క్లియర్గా ప్రజెంట్ చేశాడు. కాబట్టి మన వర్క్ ప్లేసెస్లో మీరు ప్రభు గురించి చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ఐడియాస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అక్కడ మీరు ప్రభుని ఎట్లా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు బాగా పిక్నిక్లకి ఇష్టమా, సో సెలబ్రేట్ ఏ పిక్నిక్. లేకపోతే వింటూ ఏం చేస్తాడంటే బార్బిక్యూ బాగా చేస్తాడు, ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తాడు. బెంగళూరులో అలాగే చేసేవాడు, ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాడు. వచ్చిన తర్వాత తను కూర్చొని ఒక బైబిల్ వచ్చిన తీసి చేసేవాడు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చేవాడు. అట్లాగా అక్కడ ఒక చిన్న టాక్ లేకపోతే చిన్న డిస్కషన్ పాయింట్. క్రియేటివిటీ ఉపయోగించండి టు ఎంగేజ్ ఇన్ ద సొసైటీ. కాబట్టి అవర్ ఫెయిత్ ఇన్ ద వేరియస్ ఫిలాసఫీస్ అండ్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏమంటే ఎంగేజ్ విత్ అవర్ కల్చర్ విత్ రెస్పెక్ట్తో, ఆనర్తో, వాళ్ళని హర్ట్ చేయకుండా నేను ట్రూత్ని చెప్పడం అనేది మనం చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఏకోదయకాల సమయంలో నీ సన్నిధిలోకి వచ్చి మేము విస్తారంగా చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం. ప్రభుది గదవా, చాలా డిఫరెంట్ ఏరియాస్లో మేము ఎంగేజ్ అయి ఉన్నాం. ప్రభా, మా ఐడియాలజీస్, మేము జీవిస్తున్న ప్లేసెస్లో ప్రభా, మా నైబర్హుడ్, వాళ్ళ యొక్క ఫెయిత్, వాళ్ళ బిలీఫ్స్ ప్రభా, మా జీవితాన్ని మా కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మా యొక్క డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఒక ప్రకారం సైన్స్, మా యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్, ప్రభా, మీడియా, ప్రభాది కదా అడ్వర్టైజ్మెంట్స్, ఫోనోగ్రఫీ, ప్రభాది కదవా అనేక మంది వెబ్ సిరీస్, మూవీస్, ఇవన్నీ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్స్లో ప్రభా ఎక్కడ మేము ఏకీభవిస్తున్నాం, ఎక్కడ ఏకీభవించట్లేదు. ప్రభాది కదవా దీంట్లో ఇది కదవా ఇదంతా దేవుని రాజ్యంలో ఇది కదవా అనుకోని విధంగా ఇది కదా దేవుని రాజ్యం బలత్కారుల చేతిలో ఇవ్వబడుతుంది. కాబట్టి అన్యాయం కూడా ఇది కదవా ప్రపంచంలోకి వచ్చింది, పాపం వచ్చింది. దాన్ని సరిచేస్తూ ప్రభా ఎక్కడి నుంచాలో ధైర్యంగా నిల్చోడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి, మీ శక్తిని అనుగ్రహించండి. దాని ద్వారా ఇతరులకి నీ గురించి చెప్పడానికి అనుకూలమైన పరిస్థితులు మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తావు. మా ఫ్రెండ్స్కి, మా నైబర్స్కి ఈ సువార్త ప్రకటించే కృపను మాకు అనుగ్రహించి ఆ ఇవాంజలిజం అనేక హార్ట్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.